పరిచయం చేసుకున్న విజయ్ వాళ్ళ సపోర్ట్తో సీనియర్స్తో పోటీ పడాలనుకున్నాడు. నెక్స్ట్ డేనే వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళతో గొడవ పడాలనుకున్నాడు. రే వాళ్ళతో ఉంది ఆ రోజు మనతో గొడవ పడిన బ్రోకర్ సుధీరేగా. కొంచెం భయపెడితే చాలు. అయ్యో సుబ్బన్న వద్దన్నా, నిన్న కత్తితో ఏం చేశారన్నా? నిన్న నేను వాడి కాలు నరికేసా. ఏడుతాడు మెడ తెగి పడిపోయింది కదా. అవును కదా. ఇక మీదట నువ్వు పిలిస్తే నేను రాను. చూసారా వాళ్ళని? ఈ రోజు వాళ్ళ బ్యాచ్ అంతా ఇక్కడే కూర్చున్నారు. వాళ్ళేవైనా అంటే ఈ రోజు వాళ్ళ పని పడతాను. ఆ రోజు వీడియోలో లుంగి ఎత్తి డాన్స్ చేసినది వీళ్లే కదా. విజయ్ కూడా చూపించాడు. ఇలా నడిస్తే చాలదా? మరి ఇంకెలా నడవాలి? మీకోసం ఈ కండలు పెంచుతున్నా. నీకు మజిల్స్ ఉంటే ఏం ప్రయోజనం? నీ వెనకాల హాస్యంగా పుండులున్నాయిగా. అది నువ్వెప్పుడు చూసావు? నువ్వు తెగ మంచోడ్లా మాట్లాడుకో. ఎప్పుడు చూసినా చిన్న పిల్లాడిలా పసుపు డ్రైర్ వేసుకుని కాస్త అది మార్చొచ్చు కదా. రావే పదవే. వీళ్ళతో మాట్లాడటం మనదే బుద్ధి. వీళ్ళకెలా తెలుసురా? మీరు చేసిన అద్భుతాలన్నీ మాకు దొరికాయి. అతి త్వరలోనే ఆ క్లిప్స్ అన్ని బయటికి వస్తాయి. అర్థమైందా? అందరూ ఇరుక్కున్నావురా. అది సరే, అసలు మనం వీళ్ళకెలా దొరికాం? మనం విలాసిని ఇంటికి వెళ్ళినప్పుడు తీసారా? ఆ రోజు బ్రోకర్ సుధీర్ తో విజయ్ ఉన్నప్పుడే నాకు సందేహం వచ్చింది. కొద్ది రోజులుగా నేను వెయిట్ చేస్తూనే ఉన్నా. ఇలా చూడండి, మనం అనుకున్నట్టే ఫస్ట్ బాంబ్ పే చేసాం. దాంతో దిమ్మ తిరిగి అక్కడ కూర్చున్నారు. అలాగా? అయితే మిగతా విషయాలు నేను చూసుకుంటా. అలాగే. అరే మాకు ఇక్కడ పిచ్చి పట్టినట్టుంటే మీకు అక్కడ పాటలు కావాలా? ముందెళ్ళి మార్చమని చెప్పు. భయపడక నువ్వే కదా చెప్పు. ఇప్పుడు మనం పోయి ఆ బండడు కాళ్ళ మీద పడాలి. అది తీసి ఇది పెట్టు. ఆహా, ఇలాంటి మీనింగ్ ఉన్న మంచి పాటలు కూడా వింటున్నారా? ఇక మీద నేను చచ్చినా పర్లేదురా. ఇప్పుడు మాకు కూడా అలానే అనిపిస్తుంది ఫాదర్. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో చెప్పు. మేమిద్దరం వెళ్ళి చదువుకోవాలి. షాక్ కొట్టి పడిపోయిన బామ్మ అనే సినిమా చూసి వచ్చేటప్పుడే మీ ఫ్రెండ్ సుధీర్ మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లాడు. వద్దు వద్దు అని నేను అతనితో 100 సార్లు చెప్పా. అనవసరంగా అక్కడికి వెళ్ళి ఏమైంది? పని అవుతుందా? మీరు అడిగిన ఈ సెటప్ కి ఈ డబ్బులు చాలా. మరి ఏదో అనుకోకుండా అందరూ చేసినట్టే షర్ట్ బటన్స్ వేసుకుని నేను బయటకొచ్చా. సిగ్గుపడి దాని గురించి ఎవరు అడగలేదు, నేను చెప్పలేదు. వాళ్ళెవరూ షర్ట్ లో ఉండే ఒక్క బటన్ కూడా అది ఉండే రూమ్ లో విప్పనే లేదు. కానీ అమ్మాయిలు చిలక చెప్పినట్లు అనవసరమైన చోట్ల చెప్పకనే చెప్తున్నారు. వీళ్ళందరూ వేరే అమ్మాయిలు అయి ఉంటారా? అదే నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు చెప్పిన ఆధారాలు బట్టి స్కాన్ రిపోర్ట్ చూసి చెప్పినట్టు ఆధారాలన్నీ కరెక్ట్ గా ఉన్నాయి. కానీ మేము వేరే ఎక్కడికి వెళ్ళలేదే. మేం చాలా తప్పు చేసేసాం, క్షమించండి. మీ ఫ్రెండ్ సుధీర్ తో చెప్పి వాళ్ళు తీసిన వీడియో ఎలాగైనా మాకు ఇప్పించండి ప్లీజ్. దానికి ఎంత ఖర్చైనా మేము భరిస్తాం ప్లీజ్. సరే సరే వెళ్ళు. చూసావు కదరా మురళి, ఇప్పుడు టైం ఎలా మనకు కలిసి వచ్చిందో. ఫస్ట్ ప్రైజ్ కొట్టిన లాటరీ టికెట్ ఎవరిదో ఇక్కడ తోపుకుని వెళ్తున్నట్టే ఉంది నాకు. ఎలాగో రేపు వీళ్ళతో మాట్లాడబోయే డైలాగ్స్ నేహ దగ్గర మాయ దగ్గర చెప్తాను. చెప్పే. విలాసిని రూమ్ కి ముందు ఎవరు వెళ్ళింది? అదే వాడే క్లీచర్. ఈ వారం అందరూ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత మ్యాక్సిమం అందరి దగ్గర డబ్బులు తీసుకోవాలి. బీడీ కొనాలన్నా డబ్బులు కావాలి, అర్థమైందా? ఈ ఏటీఎం కార్డులు వచ్చినాక బ్యాంకులో ₹1 కూడా ఉంచడం లేదు. రే వాళ్ళు వస్తున్నారు, అందరూ భవ్యంగా ఉండండి. నమస్కారం సిస్టర్. శుభోదయం మిత్రులారా. అరే ఓపెనింగ్ బ్యాట్స్మెన్. ఓ సెకండ్ బ్యాట్స్మెన్. పర్లేదు. ఓ థర్డ్ బ్యాట్స్మెన్. లాస్ట్ మ్యాన్. ఏంటి బాబు నువ్వేం చూస్తున్నావు? మీ విలాస్ని అక్క బాగుందా? బ్యాటింగ్ చాలా జోరుగా ఉంది. మేము నిన్నే చూసాం. మళ్ళీ కలుద్దాం. బాయ్. భలే ఇరుక్కున్నారే. మనం ఆ పిల్ల రూమ్ లోకి వెళ్ళింది ఆర్డర్ లో కరెక్ట్ గా చెప్తుంది. మీరు ఇలా గొడవ పడకుండా ధైర్యంగా ఉండండి. కాపాడతానని విజయ్ చెప్పాడు కదా. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు మొత్తం మనం లాగేయాలి. ఆ పొగరు పట్టిన విలాసిని చేతికి నేను పాత మారుతి గారు కొనిచ్చా. అంతకు ముందు ఎప్పుడో వాడిని ఈ బండిని నన్ను అమ్మమని చెప్పేది. అది మనం ఇది పెట్టుకొని దాన్ని ఒక ఆట ఆడిస్తే ఎలా ఉంటది? ఆడే తీరాలి. మంచి డబ్బున పిల్లకాయలే కదా. అలాగా? మనం ఒక 25 లక్షలు అడిగితే ఎలా ఉంటుంది? అయ్యో అది చాలా తక్కువగా ఉంది. అయ్యో దానికన్నా ఎక్కువ అడిగితే వాళ్ళ దగ్గర రెడీగా క్యాష్ ఉంటుందా? ఇలా చూడు, ముందు వచ్చే 15 లక్షలు నేనే తీసుకుంటా. లాజర్ ఓనరు ఫిషింగ్ బోట్ ఒకటి అమ్మకానికి పెట్టున్నాడు. అది తీసుకుని మా డాడీకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా. ఏం దాంతోనే ఆపేశావు? వీళ్ళ అమ్మకి హుస్సేన్ సాగరు, చెల్లెలకు చార్మినార్ తీసిస్తే చెప్పిందే రైట్. అయ్యయ్యో రే, మీరు ఈ తిక్కలోడి మాటలు విన్నారంటే మీకు టీ డబ్బులు కూడా రాకుండా అందరూ ఇరుక్కుంటారు. ఈ ప్రోగ్రామ్ కు మటుకు నేను రాను. డాడీకి బర్త్డే గిఫ్ట్ అంట. అరే మురళి నువ్వెక్కడికి వెళ్తున్నావురా? పాటలు పాడుకుంటూ విజయ్ మంచి మూడ్ లో ఉన్నట్టున్నాడు. నమస్కారం విజయ్.
ఓ మీరే? మీకోసం అంతా వెతుకుతున్నాం. మీరు ఈ ఎందుకు? టైంలో స్నానం చేస్తారనుకోలేదు. నేను అనుకోకుండా స్నానం చేస్తున్నా. అలాగా? వెళ్ళి రేపటికి కావాల్సిన డబ్బులు అరేంజ్ చేయండి. ఫాదర్ రేపు మ్యాచ్ చూడడానికి రండి. మన మురళినే. ఏ రా టీం వికెట్ కీపర్. రేయ్ బాగా ఆడాలి చెప్తున్నాను, అర్థమైందా? సరే ఫాదర్. ఇక్కడ స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ ప్రయోజనం ఉండాలిగా. రే మురళి, కప్పు ముఖ్యంరా. ఖచ్చితంగా ఫాదర్. చేస్తాడంట. అనిల్ ఫాదర్ ఇట్రారా. నిన్న నేను హైదరాబాద్కి వెళ్ళానురా. మినిస్టర్ని సిటీపీని కలిశాను. మన బిల్డింగ్ విషయంలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. అంతా అయిపోతుంది ఫాదర్. మంచి టైం ఫాదర్ వచ్చే దాని గురించి తర్వాత ఎవరు అడగనే లేదు. అంతా మనం అనుకున్నట్టే జరిగింది ఫాదర్. రే నీకో ముఖ్యమైన విషయం చెప్పాలరా. నిన్న మళ్ళీ అర్జున్ని చూడటానికి వాళ్ళ నాన్న వచ్చారు, కానీ వాడు వాళ్ళ నాన్నని చూడనే లేదు. నువ్వు ఒక్కసారి వాడితో మాట్లాడి చూడరా. వాడికి ఇంట్రెస్ట్ లేకున్నా కానీ కొంతమంది బలవంతం చేత వాడిక్కడికి చదువుకోవడానికి వచ్చాడు. నాతో చెప్పిన కొన్ని విషయాలను బట్టి చూస్తే ఈ విషయంలో అతన్ని బలవంతం పెట్టకుండా ఉండడమే మంచిది ఫాదర్. నాన్న ఇలాగే అప్పుడప్పుడు వస్తూ ఉంటే వాడు మళ్ళీ దుబాయ్కి వెళ్ళిపోతానని నాతో చెప్పాడు. ఇలా చూడు, మా ఫ్రెండ్ విజయ్ మీ ఫ్రెండ్ అయినందువల్ల ఇందులో ఒక్క రూపాయి కూడా మాకొద్దు. అవును, ఈ రోజు మట్టికి డబ్బు రాకుండా ఉంటే ఛానల్కి ఇస్తానని ఈ విలాసిని ఫోన్ చేస్తానే ఉంది. నే లేకపోతే మీరు అయిపోయేవాళ్ళు. దాని దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నందువల్ల ఈ బండి ఉంది కాబట్టి అది అలాగే మాట్లాడుతుంది. అందుకని మీరు భయపడక్కర్లేదు. హలో అక్క, మన కుర్రోళ్ళు వచ్చారు, ఏమైనా తగ్గిస్తామని అడుగుతున్నారు. హలో, మీ టైం బాగుంది. ఇంత తక్కువ రేట్లో నా బండి అని చెప్తే నెక్స్ట్ సెకండ్ లో తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు. చూసావా వీడియో వాళ్ళని పిలిచే ఛానల్ వాళ్ళ గురించి? అయ్యయ్యో వద్దక్క. మొత్తం డబ్బులు ఇచ్చేప్పుడు ఒరిజినల్స్ దాంతోపాటు కాపీ ఇచ్చినా చాలు. అంతా అయిపోయినాక పాత కాపీలు నాకెందుకురా? సుధీర్ ఏర్పాటు చేసింది ఈ ఎర్రది నా దగ్గర ఉన్నంత వరకు. ఇంకో వీడియో కూడా ఎదుర్కొన్నట్టుంది. ఇక వాడు వీడియో కూడా వాట్సాప్ లో వచ్చేస్తుంది రోయ్.